ఒక గురువుగారు చక్కగా ప్రవచనాలవి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటారు ఒక ఆశ్రమం దగ్గర. ఒకరోజు ఆయన ప్రవచనాలు చెప్తునేటప్పుడు ఆయన శిష్యులు ఒక ఆయన్ని నదిలో కొట్టుకుని పోతుంటే తడి బట్టలతో తీసుకొస్తారనమాట. అప్పుడు గురువుగారు అడుగుతారు అతనికి, నీటిలో ఎలా పడిపోయావు అని చెప్పి. నేను పడిపోలేదు, కావాలనే దూకేశాను, నా కష్టాలను భరించేంత శక్తి ఇంకా నాకు లేదు, అందుకే దూకేశానని చెప్తాడు. అప్పుడు గురువుగారు ఒక సీతాఫలం పండించి ఆ పండుని తినమంటాడనమాట. గింజలు తీసేసి అతను చక్కగా ఆ పండుని తింటా ఉంటాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, నువ్వు గింజలు ఎందుకు తీసేస్తున్నావు, గింజలతో తినాలి కదా అని. గింజలతో ఎలా తింటాం గురువుగారు, గింజలు తీసేసి కదా తినాలని అంటే. అప్పుడు నువ్వు పండును కూడా పడేయాలి కదా అంటే, పండును ఎందుకు పడేస్తాం, గింజలు తీసేస్తాం, పండును తింటాం అని చెప్పి చెప్తాడనమాట. మరి అదే కదా జీవితంలో ఉన్న కష్టాలు ఉన్నాయని చెప్పి ముగించేసుకుంటారా? సీతాఫలంలో గింజల్లాగే నువ్వు చక్కగా వాటిని కష్టాలని పక్కన పెట్టుకుంటూ జీవితంలో మంచిని తీసుకుంటూ ముందుకి వెళ్ళాలని చెప్పి చెప్తాడు. ఎంత బాగా చెప్పాడు కదా. సీతాఫలంలోని గింజల్లో ఉండేటట్టుగానే మన కష్టాలని మనం పక్కన పెట్టేసి ముందుకు సాగాలని చాలా చక్కగా చెప్పారు.